హాయ్ హాయ్. ఏం స్పెషలా? చపాతి. చపాతి. అండ్ మా ఇంట్లో మై ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీ పన్నీర్. పన్నీర్ అయితే వండుతున్నానండి ఇవాళ. అండ్ చిన్న వీడియోస్ ఉంటే ఇలా రెడీ అయ్యాను. ఈ సారీ వచ్చేసరికి ఖైదీ కాటన్ అనమాట. నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ అనమాట. కాటన్ సారీస్ అంటే ఎవరికి చాలా మందికి ఇష్టం ఉండదు, కానీ కాటన్ సారీస్ అంటే ఎవరికైనా ఇష్టం ఉన్నదంటే ఇష్టం ఉండదు అన్న వాళ్ళు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకైతే మాత్రం కాటన్ సారీస్ అంటే చాలా ఇష్టం. కానీ వీటిలో మెయింటెనెన్సే కొంచెం కష్టం కదా. కానీ ఖైదీ కాటన్ మెయింటెనెన్స్ అయితే ఏముండదు కదా. కానీ సారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. మొత్తం పిండితో నింపేస్తున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వైజాగ్ పిల్ల. ఈ రోజు అయితే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కుకింగ్ కాదు, కొన్ని మాటలు అయితే మీతో అందరితో చెప్పాలనుకుంటున్నాను. అండ్ కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ కుకింగ్ కోసం కాదండి ఈ వీడియో. ఎనీవే, అందరూ చాలా మంది అడుగుతున్నారు వారాహి అమ్మ నవరాత్రులు ఎప్పటి నుంచి అక్క అంటే చెప్పమని అడుగుతున్నారు. లాస్ట్ వీక్ పూజ అయితే బ్రేక్ వచ్చింది, అందరికీ తెలిసిందే, లేడీస్ ఇష్యూ అనమాట. అందుకోసం అని చేయలేకపోయాను. మనం వచ్చే వారం అంటే ఈ వారం శుక్రవారం చాలా మంచి రోజు అంట. ఎవరైనా వారాహి అమ్మ పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు కంపల్సరీ చేసుకోండి. ఉదయం దుర్గమ్మ పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి. లక్ష్మీదేవిని ఆరాధించిన చాలా మంచిది అనమాట. కొంచెం ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుంది. అంటే రాబోయే శుక్రవారం ఏకాదశి పడింది, చాలా మంచిది అనమాట. జూన్ 6 కదా, అంతే అంతే. ఇంకా ఎవరైనా చేసుకోవాలనుకున్నాను కంపల్సరీ చేసుకోండి. ఇంకా వారాహి నవరాత్రుల విషయంకి వచ్చేసరికి జూన్ 26 అమావాస్య తర్వాత అనమాట ఆషాఢ నవరాత్రులు. ఈ 9 రోజులు ఎలా చేసుకోవాలి ఏంటనేది క్లియర్గా చెప్తాను. కానీ ఇప్పుడు ఒకసారి కొన్ని నియమ నిష్ఠలు చెప్తున్నాను. అంటే ఈ ముందున ఎవరైనా అయిన వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ చేసేసుకోండి. వారాహి నవరాత్రులు అంటే మన దుర్గమ్మ నవరాత్రులు ఎలా వస్తాయో సేమ్ వారాహి నవరాత్రులు కూడా అలానే. కానీ అమ్మవారికి ఉదయం సాయంత్రం పూజ అయితే చేసుకుంటాం కదా దుర్గమ్మకి. కానీ వారాహి అమ్మకి ఉదయం పూజ అస్సలు ఉండదు, ఓన్లీ సాయంత్రం పూజే. 6 నుంచి 10 లోపు ఎప్పుడైనా చేసుకోండి అనమాట. డ్యూటీకి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగా అయిపోద్ది అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా నేను అలాగే చేసుకున్నాను. ఉదయం చక్కగా మామూలు దీపారాధన చేసుకుని డ్యూటీకి వెళ్ళిపోయేదాన్ని. అండ్ సాయంత్రం వచ్చేసి నార్మల్గా పూజలు అయితే చేసేసుకునేదాన్ని అనమాట. ఆ ఇయర్ అయితే నాకు మంచి రిజల్ట్ వచ్చింది. నేను మా వారు ఇద్దరం కలిసి చేసాం. ఈ 9 రోజులు అంటే వారాహి నవరాత్రులు అవుతున్న 9 రోజులు మాత్రం కంపల్సరీ కటిక నేల మీద పడుకోండి. ఒంటి పూట భోజనం చేయండి. అంటే ఒంటి పూట అంటే మీకు తెలిసే ఉంటుంది, ఉదయం టిఫిన్ చేయకుండా ఫ్రూట్స్ ఏవో తీసుకొని మధ్యాహ్నం రైస్ తీసుకొని నైట్కి మళ్ళీ టిఫిన్ కానీ పలహారాలు ఫ్రూట్స్ ఏమైనా తీసుకోండి. అమ్మవారికి ఏమేమి చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అంటే చాలా సింపుల్. ఇప్పుడు వారాహి అమ్మకి నేను పూజ ఎలా చేస్తున్నానో సాయంత్రం అలానే చేసుకోవాలి. కందదీపం దొరికితే 9 రోజులు కందదీపం పెట్టుకోండి, చాలా మంచిది. ఎందుకంటే 16 వారాలు 5 వారాలు 6 వారాలు చేయలేని వాళ్ళు కందదీపం దొరికినట్టయితే పెట్టుకోండి. లేకపోతే నార్మల్ దీపారాధన చేసుకొని అమ్మవారి అష్టోత్తరాలు అండ్ లలిత సహస్రనామాలు చదువుకుంటే చాలా మంచిది అనమాట. చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ చేయండి. ఇంకా నియమగా నిష్టగా చేస్తాను అనుకున్న వాళ్ళైతే మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు అంటే 9 రోజులు కూడా చెప్పులు లేకుండా ఉంటారనమాట. చెప్పులు లేకుండానే నడుస్తారంటే అమ్మవారి దీక్ష తీసుకుంటే ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి. అలా చేసుకుంటే చాలా మంచిది. ఓపిక ఉన్న వాళ్ళు చేయండి, ఓపిక లేని వాళ్ళు మాత్రం సింపుల్గా చేసుకోవాలనుకుంటే సాయంత్రం దీపారాధన చేసుకొని మంచిగా అమ్మవారిని మనసులో తలుచుకొని మీరు ఏమైతే అనుకుంటున్నారో అమ్మవారికి ఆ బాధని అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చెప్పుకోండి. మనం అడగక్కర్లేదు, అడగకుండానే అమ్మవారు తీరుస్తారు. నాకైతే అది నా బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది లాస్ట్ ఇయర్, అందుకే చెప్తున్నాను. ఇంకా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీ వారాహి నవరాత్రులు చేసుకోండి, బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ మిగతా డీటెయిల్స్ అమ్మవారికి ఏవైనా నైవేద్యాలు పెట్టాలి, ఏ రోజు ఏ కుంకుమతో పూజ చేసుకోవాలి అది కూడాను నేను కుంకుమ్స్ ఆర్డర్ పెట్టాను, అవి వస్తున్నాయి. అవి రాగానే ఆ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను అనమాట. ఎందుకంటే 9 రోజులు 9 రకాల కుంకుమలు అయితే ఉంటాయి. లేని వాళ్ళు దొరకని వాళ్ళు నార్మల్ కుంకుమతో అయినా పూజ చేసుకోవాలి. అవే ఉండాలని రూల్ అయితే ఏమీ లేదమ్మా. నేనైతే లాస్ట్ ఇయర్ ఏమీ లేకుండానే నార్మల్గానే పూజ చేసుకున్నాను. ఈ సంవత్సరం నాకు కొత్తగా తెలిసింది చేసుకోవడంలో తప్పేముందని చెప్పేసి ఈ సంవత్సరం అయితే ఆర్డర్ పెట్టుకున్నాను కుంకుమలు 9 రోజులకి. అంటే నవరాత్రులకి మనం కుంకుమలు ఉంటాయి కదా, కుంకుమలు అంటే ఓ రోజుకి ఒక కుంకుమ చొప్పున చేస్తాం కదా, అలాగనమాట. ఈ నవరాత్రులకు కూడా ఉంటాయంట, తెలిసింది, అందుకోసమనే తెప్పించుకుంటున్నాను. అవి రాగానే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. కానీ ఇంకొక చిన్న మాట, ఎవరైనా ఎప్పుడైనా మనము ఎదుగుతున్నామంటే కుక్కలు అయితే రోడ్డు మీద అరుస్తాయి. అంటే ఈ విషయం నేను షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇవి చాలా వస్తున్నాయి, వస్తుంటే వదిలేస్తున్నాను, పక్కకు తోసేస్తున్నాను. నేనైతే మాత్రం ఒకటైతే చెప్తానండి, నేను చేసే వీడియోస్
నేను చేసే కంటెంట్ ఏదైతే ఉందో, కంటెంట్స్ అనే కాదు, నేను కంటెంట్ వైజ్ ఏది చెయ్యను. ఎందుకంటే ఈ రోజు నేను ఏం చేసుకున్నాను అనేది మీతో పంచుకుంటానే తప్పించి రేపు ఏది చెయ్యాలని ఈ రోజు చేసి చూపించే రకాన్ని కాదు. నేను లాస్ట్ వీడియోస్ లో కూడా అదే చెప్పాను, బిఫోర్ గా అప్డేట్ ఇవ్వలేను నేను, ఎందుకంటే నేను చేసుకున్న తర్వాత మీకు అప్డేట్ చేయగలను అని చెప్పాను. ఎందుకంటే వీడియో కోసం పూజలు చేసి పూజలు అయితే పెట్టను, నేను చేసుకున్న పూజ వీడియో తీసి పెడుతున్నాను. రెండిట్లకి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది, బాగా ఆలోచించండి. ఎవరైతే నాకు కొంచెం తింగర వంగరగా కామెంట్లు పెడుతున్నారో వాళ్ళకైతే ఈ విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. నేను ఒకళ్ళు చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక విషయం, నా దాంట్లో తప్పేమైనా ఉంది, నాకు తెలియదు అంటే నాకన్నా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని పూజలు చేస్తాను. ఒకళ్ళ దగ్గర చూసి చేసినా తప్పేం లేదు. నేను 10 మందికి చెప్తున్నప్పుడు నాకు తెలియనిది ఒకళ్ళ దగ్గర నేర్చుకుంటే తప్పేమీ కాదు. కానీ మీరెవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మంచిగా చెప్పితే ఎలా అన్నా పడతాం, తీసుకుంటాం. నువ్వెవరో నాకు తెలియదు, నీ మొహం ఏంటో నాకు తెలియదు, కానీ నువ్వు నచ్చినట్లు కామెంట్లు చేస్తున్నావే. భారతాలు పెడుతున్నారు పాపం కష్టపడిపోయి. 7 వారాల వ్రతం అనేది 7 వారాలు ఇంట్లో పూజ చేయాలి, దంపతులకి భోజనం పెట్టాలి. అండ్ బుక్లోనే క్లియర్గా రాసి ఉంటుంది. నేను 7 సంవత్సరాలు చేశాను. లేని వారు పేదవాళ్ళకి దానం చేయండి, ఇంట్లో దీపం పెట్టండి, కొబ్బరికాయ కొట్టండి, తర్వాత దానం చేయండి. ఎందుకంటే దేవుడికి పూజ చేసిన తర్వాత నీ దానం అక్కడ బయట చేస్తామంటే మంచిదే. అప్పుడు 7 వారాల వ్రతంతో కంపేర్ చేయకు నువ్వు. నేను బయట దానం చేస్తున్నాను, 7 వారాల వ్రతంతో కంపేర్ చేయకు. వ్రతం చేశాను అనుకో, నేను వ్రతం కొబ్బరికాయే కొట్టలేదు దేవుడికి బయట అనాథ పిల్లలకి నేను దానం చేశాను, అందువల్ల నాకు మంచి రిజల్ట్ వచ్చింది. మంచి రిజల్ట్ రావడం చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే భగవంతుడు పేదవారికి ఎప్పుడు ఏది పెట్టినా సరే మనకు మంచి రిజల్టే ఇస్తాడు ఎప్పుడు కూడాను. మనకాడు ఉన్నది పక్కోడి దగ్గర లేదు, వాడికి నువ్వు దానం సాయం చేస్తే అది మనకు మంచిదే. అదైతే నేను చెప్తాను, మనకు మంచిదే. కానీ 7 వారాలు వ్రతం చేశానని ఎలా చెప్తావు? వ్రతం చెయ్యు, తర్వాత దానం చెయ్యి, అప్పుడు వ్రతము అవుతుంది, దానము అవుతుంది, పుణ్యము వస్తుంది. లేకపోతే దానం చెయ్యు, వ్రతం చేశానని మాత్రం కొబ్బరికాయ కొట్టకుండా దాన్ని నువ్వు వ్రతం అని ఎలా కామెంట్ చేస్తావమ్మా తల్లి? ఒక మాట చెప్తున్నాను, ఎవరికైనా సరే నేను ఒకరి దగ్గర చూసుకొని నేర్చుకోవాల్సినంత అవసరం లేదు. నువ్వు నాకు చెప్పేంత పెద్దదానవో చిన్నదానవో, నాకన్నా తెలిసిన దానవో తెలియని దానవో, బాగా చదువుకున్న దానవో చదువుకోలేని దానవో, నా క్వాలిఫికేషన్ అడిగితే నువ్వే క్వాలిఫికేషన్ చెప్పేస్తున్నావు, నా క్వాలిఫికేషన్ కూడా నువ్వే చెప్పేస్తున్నావు, మరి నా గురించి నీకేం తెలుసు అంటే, మనిషికి మనిషి ఎదురుగా వచ్చి మాట్లాడే సత్తా లేని వాళ్ళే ఇలాంటి వర్గర్గా వెనకాతల నుంచి మాట్లాడుకుంటారు. సోషల్ మీడియా ఉన్నది ఒక రైట్ రాసి వదిలేస్తే అయిపోద్ది, అవతలని ఎంత దించాలని చూస్తాం. మీరు పెట్టే కామెంట్, ఈవెన్ నేను కాదు, యూట్యూబర్స్ అవనివ్వండి, ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, నేను పెట్టే ఒక కామెంట్ బ్యాడ్గా ఎవరినైతే పెడతాను నాకేం అనిపించదు, అబ్బా తిట్టేసాను రా అయిపోయింది అనుకో. పడే వాళ్ళు ఉంటారే, వాళ్ళకి చాలా బాధ పెడతారు. ఆ బాధ ఒక ఆడదానికి శత్రువు అనేది నిరూపిస్తున్నారు మీరు. ఆడవాళ్ళకి మంచి ఫ్రెండ్స్గా ఉండడం నేర్చుకోండి అయ్యా. ఇంత కుల్ల అనిపించింది అనమాట. ఒక ఆడదానిగా ఉండి నేనే చెప్తున్నాను, ఇంత కుల్ల ఎందుకమ్మా? నువ్వు చేసుకో పూజ, నీకు నచ్చినట్టు చేసుకో, నా పూజ నాకు నచ్చినట్టు చేసుకుంటా. తప్పు ఉంటే చెప్పాలి, తప్పించి ఒకళ్ళు చూసి నేర్చుకొని చెప్పే హక్కు నీకు లేదు అని నేను చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు నాకు చెప్పినప్పుడు నేను నీకు చెప్పొచ్చు. ఎందుకంటే నేను నిన్ను కోరిండు వచ్చి తట్టి అడగట్లేదు, నువ్వు నన్ను తట్టి చెప్పావు కాబట్టి నీ గురించి నేను ఇప్పుడు ఎత్తానమ్మా. పద్మ గారు, నేను పేరు కూడా మెన్షన్ చేశాను, మా వారైతే పేరు కూడా మెన్షన్ చేయొద్దంటారు, కానీ ఎవరికి చెప్పినా వాళ్ళకి ఈ విషయం తెలియాలని చెప్పేసి చెప్తున్నాను. అండ్ నా వీడియోస్ అన్ని నువ్వు చూస్తున్నావు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చూస్తూ నువ్వు కామెంట్లు పెడుతున్నావు కదా, నువ్వు పెట్టే కామెంట్కి నీ ఓపికకి నీ 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు, జాబ్ చేయట్లేదు అని నీకెవరు చెప్పారు? నేను చేస్తున్నానో చేయట్లేదో? ఒక వైఫ్గా నా భర్తను చూసుకుంటా, నా పిల్లల్ని చూసుకుంటా, ఒక హోమ్ మేకర్గా ఇల్లంతా సర్దుకుంటా, ఇంట్లో ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు అసలు ఖాళీయే ఉండదు. అది పక్కన పెడితే ఒక వైజాగ్ ఇన్ఫ్లుయెన్సర్గా నా డ్యూటీ నేను చేసుకుంటున్నాను, తప్పే ఉంది. నేనైతే ఫేక్ ప్రమోషన్స్ ఇప్పుడు దాకా ఎప్పుడు చేయలేదు, చెయ్యను కూడా. క్లియర్గా చెప్తున్నాను, చేయలేదు, చెయ్యను కూడా. ఓకే, వైజాగ్లో ఇంతమంది చేస్తున్నారు లేదు, కానీ నేను ఒక్కదాన్ని చేసేసరికి నీకు వచ్చేసింది అనేసరికి అంటే ఒకళ్ళు ఎదుగుతుంటే నువ్వు చూడలేకపోతున్నావు, క్లియర్గా తెలుస్తుంది. కేవలం ఈ వీడియో వారాహి నవరాత్రుల గురించి అప్డేట్ ఇవ్వడానికే చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వే నాకు నైట్ నుంచి నువ్వే ఉన్నావు. అసలు నీ కామెంట్లు నేను పట్టించుకోలే, అదంతా సోది. నా క్వాలిఫికేషన్ అడిగేసరికి ఏదో ఇలాగా ఫేక్ ప్రమోషన్స్ చేయడమే తన క్వాలిఫికేషన్, జనాలు మోసం చేయడం. నువ్వు మోసపోయావా? దేంట్లో మోసపోయావు, ఎందులో మోసపోయావు?
మోసపోయిందను మూసుకొని ఉండు అంతేగాని ఇలాంటి వర్గర్ కామెంట్స్ అయితే పెట్టక. ఎవరి గురించి కూడా నేను ఇంతలా రియాక్ట్ అవ్వలేదు. ఏమైనా చెప్పినా చిన్న షార్ట్ వీడియోస్లో కామెంట్స్ పెట్టకండి అని చెప్తాను తప్పించి, నువ్వు పెట్టి ఒక టార్గెటెడ్గా ఒక అమ్మాయిని ఒక టార్గెటెడ్గా ఒకళ్ళు ఎదుగుతుంటే చూడలేకపోయి ఒక టార్గెటెడ్గా నువ్వు చేసుకున్నావు కాబట్టి ఈరోజు నేను రియాక్ట్ అయ్యాను అనమాట. అండ్ నువ్వు బాధపడినా బాధపడకపోయినా నువ్వు చూసినా ఈ వీడియో చూడకపోయినా ఇంకొక మాట అయితే చెప్తున్నాను, ఇలాంటి కామెంట్స్ ఎత్తుక్కొని ప్రతి ఒక్కరికి పెట్టకమ్మా, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు పెట్టేసి హ్యాపీగా నీ పని నువ్వు చేసుకుంటే నీకు ఏ పని పట్టలేదు, నాకు ఆ విషయం తెలుసు. ఎందుకంటే ఎంత పెద్ద భారతాలు పెడుతున్నావు అంటే ఎంతసేపు ఫోన్ పట్టుకొని ఆన్లైన్లో కూర్చొని ఎవరిని టార్గెట్ చేద్దామా ఎవడ కామెంట్ పెడదామా అదే పనిలో ఉన్నావు, నాకు అదే అర్థమైపోయింది. ఎందుకంటే తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి తెలుస్తుంది అనమాట. ఎవరినైనా టార్గెట్ చేద్దాం అనుకున్న వాళ్ళే ఇలా ప్రవర్తిస్తారు, అదొకటి గుర్తుపెట్టుకో. ఎవరినైనా టార్గెట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇలా ప్రవర్తిస్తారు. నేను ఇంకోటి చెప్తున్నాను, నేనైతే చాలా మంది పూజ వీడియోస్ పెడుతున్నారు, అక్క నువ్వు చెప్పిన కానించి 7 వారాల వ్రతం చేసుకున్నాను, మంచి రిజల్ట్ ఉంది అని చెప్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. వెయ్యి కూడా కాదు, లక్షలాది మంది నన్ను మెచ్చుకుంటున్నప్పుడు ఒక సామెత ఉందిలే, నువ్వు నన్ను ఏదో అన్నావని నేను ఫీల్ అవ్వట్లేదు, నీ గురించి ఎందుకు రియాక్ట్ అయ్యానంటే, నువ్వు ఇలాంటి కామెంట్స్ టార్గెటెడ్గా ఎవరికి పెట్టకు, నీకు కూడా మంచిది కాదు. ఎందుకంటే ఒక ఆడదాయి నీ మీద ఏడ్చింది అనుకో, ఎందుకమ్మా ఏడుపులు గోలలు, తగులితే మళ్ళీ ఇబ్బంది పడతారు. అందరిది లైఫే కదా, ఏకీ జిందగీ, ఒకటే లైఫ్, హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా గడపాలి, నలుగురికి మంచి పంచాలి, మనం హ్యాపీగా ఉండాలి. అదే నా రాసుకున్నాను, నేను అలాగే ఉంటానన్నమాట. ఎంతసేపు హ్యాపీగా ఉంటాను, నా ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాను. ప్రతి ఒక్క చిన్న విషయాన్ని నా వ్యూవర్స్తో షేర్ చేసుకుంటాను. నేను ఇంట్లో జరుపుకున్న ప్రతి ఒక్క సెలబ్రేషన్ కూడా నా వ్యూవర్స్తో షేర్ చేసుకొని మీ యొక్క ఏమంటారు, మీ యొక్క బ్లెస్సింగ్స్, మీ యొక్క మంచి ఆప్యాయత నేనైతే మట్టుగా కోరుకుంటున్నాను మీ దగ్గర నుంచి. అది అలాగే వస్తుంది. మా పాప బర్త్డేకి ఎంతమంది విషెస్ చేశారంటే సీరియస్లీ నాకు అసలు గూస్బంప్స్ వస్తున్నాయి. మా యానివర్సరీకి ఎంతమంది స్టోరీ పెట్టారు, నా బర్త్డేకి ఎంతమంది స్టోరీ పెట్టారు. అసలు వాళ్ళెవ్వరూ కూడా నాకు తెలియదు అని అనలేను, ఎందుకంటే అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్, ప్రతి ఒక్కరు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్. అంత మంచిగా రెస్పాండ్ అవుతూ బయటకి ఎక్కడికి వెళ్ళా, మీరు వైజాగ్ పిల్ల ఆశ కదా, హాయ్ అక్క ఎలా ఉన్నారు, బాగున్నారా, మీ వీడియోస్ బాగుంటాయి, మీ హస్బెండ్ అండ్ మీ వైఫ్ వీడియోస్ బాగుంటాయి, మీ ఇద్దరు కపుల్స్ వీడియోస్ చాలా బాగుంటాయి అన్నప్పుడల్లా ఒక తెలియని ఒక హ్యాపీనెస్ నాలో. అసలు స్టార్ట్ చేసినప్పుడు ఎవరు ఎలా అనుకుంటారా అనుకున్న వాళ్ళం, ఇప్పుడు బయటకు వెళ్ళేసరికి ఒక్కొక్కరు అలా రెస్పాండ్ అవుతుంటే రియాక్షన్ కానివ్వండి, వాళ్ళు నాకు ఆ దుర్గమ్మ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ హ్యాపీనెస్ని ఎలాగా షేర్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు అనమాట. ఇలాంటి సోది కామెంట్స్ని నేను పట్టించుకోను, తనకైతే తెలియాలని ఈ వీడియో చేశాను. అందుకే ప్రతి ఒక్కరి మీద రియాక్ట్ అవ్వకండి. ఎందుకు, ఒకటే చెప్తున్నా, మంచిగా ఉండండి. మంచిగా మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి, తప్పులేదు. ఇది క్లియర్గా తెలుస్తుంది, కేవలం కుళ్ళుతోనే చేస్తున్నాం, కేవలం కుళ్ళుతోనే. ఆ కుళ్ళుతో మీరే పోతారు తప్పించి పక్కోడికి ఏం అవ్వదమ్మా, ఎట్టి పరిస్థితుల్లో అది కూడా జరగదు. అండ్ నేను ఎందుకు ఇంతలా రియాక్ట్ అయ్యానంటే, 7 వారాల వ్రతం పూజకి తను రియాక్ట్ అయ్యింది, తను పెట్టిన కామెంట్కి. అంత బాగా చేసుకున్న పూజకి ఎవడు సోమకు తగ్గట్టు వాడు చేసుకుంటాడు. నేను ప్రతి సంవత్సరం నా దగ్గర ఉన్నా లేకపోయినా ఆ తండ్రి ఆ రోజుకి అలా జరిపించేసుకుంటాడు నాతో పూజ. నిజంగా చెప్తున్నా, పువ్వులు లేవు శనివారం అనుకునే లోపు మా అమ్మగారు పువ్వులు తెచ్చిస్తారు, ఏదోలా పువ్వులు వచ్చేస్తాయి. ఈ రోజు నేను పెట్టలేను, ప్రతిరోజు అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, అందరూ రోజు నైవేద్యాలు వండి పెడతామని లేదు కదా. నేను బెల్లం మొక్క పెట్టి కూడా పూజ చేస్తాను, పంచదార పెట్టి కూడా పూజ చేస్తాను, నైవేద్యం. నా దగ్గర ఏది ఉన్నా లేకపోయినా, ఆఖరికి ఎందుకు ఎండు ఖర్జూరాలు ఉన్నా సరే, ద్రాక్ష పళ్ళు ఉన్నా సరే, అవి పెట్టాను, పూజ చేసేస్తాను. ఆ రోజుకి అయిపోయిందా, ఆ భగవంతుడు ఈ రోజు నాకు ఇది ఇచ్చాడు, నేను ఇది పెట్టుకుంటాను అనమాట, ఆ థాట్లోనే ఉంటాను. అండ్ ఆ భగవంతుడు అండ్ నాకు ఏమంటారు, 7 వారాల వ్రతం, అమ్మో మా వారికి టెన్షన్ వచ్చేస్తా, అమ్మ పూజకి ఎంత అవుతుందమ్మా ఎంత అవుతుంది అని ముందుగా కొంచెం టెన్షన్ పడిన అతను ప్రతి సంవత్సరం ఆ రోజుకి నేను ఇంక వెనక్కి జంకుతానేమో కానీ అతను జంకరు. తీసుకో అమ్మా తీసుకో అంటే ఆ రోజుకి అతను అరేంజ్ చేసేసుకుంటాడు, ఆ భగవంతుడు అతని చేతుల మీదుగా మొత్తం అరేంజ్ చేసుకొని మా కోసం అతనికి పూజ అతనే జరిపించుకుంటాడండి. ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేను. అతని పూజ అతని చేతుల మీద అతనే జరిపించేసుకుంటాడు, నాదంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే అర్ధరాత్రి 12-1 గంట వరకు ఇంట్లో పని చేసుకుంటా, 3 గంటలకు లేచి అన్ని క్లీనింగ్స్ చేసుకొని దేవుడికి అన్ని అరేంజ్ చేసి, ఆర్భాటాలు హంగుల కోసం నేను చెయ్యను. ఏది చేసినా మనస్ఫూర్తిగా
సంవత్సరానికి ఒక్కసారి చేసిన వరలక్ష్మి వ్రతం అవ్వనివ్వండి, వినాయక చవితి అవ్వనివ్వండి, 7 వారాల వ్రతమే అవ్వనివ్వండి, ఏదైనా సరే మనస్ఫూర్తిగా చెయ్యాలనేది నా కాన్సెప్ట్. అంటే కాన్సెప్ట్ అని కదా, నా ఒక్క ఇదనమాట, పట్టుదల. ఇంట్లో పెళ్లి ఒకసారే చేస్తామని చెప్పి లక్షలు లక్షలు తగలేసి పెళ్లిళ్ళు చేసుకుంటాం కదా. ప్రతి సంవత్సరం పూజలు చేస్తే మనకంటూ తరతరాలుగా, అంటే మన పుట్టిన పిల్లలు వాళ్ళకి తెలుస్తుంది, మా అమ్మ ఇలా చేసుకుంది, ఫ్యూచర్లో నేను కూడా ఇలా చేసుకుంటానని చెప్పేసి అనుకుంటారని చెప్పి, నా పిల్లలకి నా సాంప్రదాయ పద్ధతులన్నీ తెలియాలని చెప్పేసి నేను అలాగే చేసుకుంటున్నాను. అలా చేసుకొని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో ఇంకొక ఇదేం లేదు, హంగు ఆర్భాటం కోసం కాదు. హంగు ఆర్భాటం కోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఆ భగవంతుడే ఆ రోజుకి అంత గ్రాండ్గా పూజలు అయితే జరిపించుకుంటారనమాట. అతను నా చేతుల మీదుగా, అతని యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా, అవి నాకు ఎప్పుడు నిలబడతాయి. ఇప్పటికి దగ్గర 3 సంవత్సరాలు బట్టి ఎవ్రీ ఇయర్ ఏడుకొండల వెంకన్న బాబు దర్శనం అయితే నాకు అవుతుంది. లాస్ట్ ఇయర్ కూడా అనుకోకుండా వెళ్ళిపోయాము. ఈ ఇయర్ అప్పుడే 5 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయి, ఇయర్ ఎండింగ్ లో మరి అతను ఎప్పుడు పిలుస్తాడో, ఎప్పుడు వెళ్తానో కొండకి నాకైతే తెలియదు. నాకు అమ్మవారు ఉన్నారు, వెంకన్న బాబు ఉన్నాడు అన్న నమ్మకంతోనే నేను నా జీవితాన్ని నడిపిస్తున్నాను. ఉన్నంత వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, క్లియర్గా చెప్తున్నాను, ఉన్నంత వరకు నేను ఇలాగే పూజలు చేసుకుంటా, ఇలాగే ఉంటా, ఇంతే హ్యాపీగా ఉంటా. మీ అందరి బ్లెస్సింగ్స్ ఇంకా తీసుకుంటా. ఎవరు కుళ్ళుకుంటారో వాళ్ళు కుళ్ళుకొని వెళ్ళిపోని, మనం మాత్రం ఇలాగే ఉందాం. అండ్ నేనేమైనా చెప్పిన దాంట్లో తప్పు అయితే నన్ను ఏమనుకోకండి. నేనైతే ఎప్పుడు తప్పు చెప్పను, ఎందుకంటే నాకు బాధ అనిపించింది కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది, చేసుకున్నాను. ఈ జూన్ 26వ తారీఖు నుంచి ఆషాఢ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి. అండ్ నేను ఈ శుక్రవారం క్లియర్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఓన్లీ పూజ కోసమే మొత్తం మెన్షన్ చేస్తాను. అండ్ మీ అందరూ కూడా చేసుకోండి, మీతో పాటు నేను చేసుకుంటూ మనం అందరం అమ్మవారి నవరాత్రులు హ్యాపీగా కంప్లీట్ చేద్దాం అనమాట. ఇంకా క్లియర్గా నియమనిష్టలు ఏంటి అన్నది క్లియర్గా చెప్తాను. అండ్ ఈ గ్యాప్లో ఎవరైతే ఇల్లు శుభ్రం చేసుకోలేదో మొత్తం ఇల్లంతా శుభ్రం చేసి పెట్టేసుకోండి. నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదా, ఇంక ఇల్లు అయితే శుభ్రంగా ఉండాలి. శుభ్రం చేసేసుకొని నీట్గా పెట్టేసుకోండి, ఎక్కడ దుమ్ము ధూళి లేకుండా అమ్మవారిని హ్యాపీగా ఆహ్వానిద్దాం. ఇది నేనైతే నా హౌస్ క్లీనింగ్ అయితే అయిపోయింది, కిచెన్ క్లీనింగ్ అయిపోయింది, హౌస్ క్లీనింగ్ అయిపోయింది, దేవుడి గది కూడా ఇవాళ చేసేసుకున్నాను. నేను నా హౌస్ క్లీనింగ్ అయిపోయింది, మీరు కూడా హౌస్ క్లీనింగ్ చేసేసుకోండి. ఈ శుక్రవారం క్లియర్గా మెన్షన్ చేస్తాను మొత్తం అంతా ఏవేవి ఎలా చేసుకోవాలని చెప్పేసి. ఇంకా నేనైతే కుకింగ్ స్టార్ట్ చేసేయాలి, చాలా లేట్ అయిపోయింది, పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు. మీ అందరికీ విషయం చెప్పాలనిపించి నేనైతే షేర్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు దాకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వైజాగ్ పిల్లని ఇంకొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి వాళ్ళందరినీ పక్కకి తోసేద్దాం. నేను మీ వైజాగ్ పిల్ల.